ఎక్కడికి ప్రయాణమే వెడుతున్నావు? తమకు తెలుసు కదా మేమెక్కడికి వెళ్తున్నామో. తెలుసు గాని నీ నోట విందామని ఉంది. అయితే వినండి. నేను సఖ్యలతో పాటు శివారాధనకై హిమగిరి శిఖరానికి వెళుతున్నాను. నేను నిన్నక్కడికి వెళ్ళనివ్వను. ఎందుకు? నీకు తెలుసు. తెలుసు, కానీ మీ నోట విందామని ఉంది. అయితే విను. మమ్ము అవమానించినటువంటి ఆ జడధారి శివుణ్ణి ఆరాధిస్తున్న నిన్ను ఆపగలిగి ఉండి కూడా నేను ఆపలేదు, నీ పట్ల ప్రేమ వల్ల. కానీ ఇక నీ పూజ ఆరాధనలు ఏమీ స్వీకరించకుండా అతడు నిన్ను కూడా ఉపేక్షిస్తున్నాడు. ఇది సహించలేను. ఈ విధంగా అతడు నిన్నే కాక మమ్మల్ని, మన రాజ కుటుంబాన్ని కూడా ఉపేక్షిస్తున్నాడు. అన్నయ్య, గౌరవం పొందదలుచుకున్న వాళ్లకు గౌరవం ఇచ్చే ఉద్దేశము ఉండాలి. నేనెవరిని అవమానించాను? నీ భాషనే అడుగు, అదే చెప్తుంది. గౌరవనీయుల గురించి గౌరవించే మాటలను ఉపయోగించకపోవడం అవమానించినట్టే. నీకు శివుని గౌరవం గురించిన దిగులైతే ఉంది, కానీ నీది నీ కుటుంబ మాన మర్యాదల గురించిన దిగులు మాత్రమే లేదు. నీ పూజ ఆరాధనలు అక్కడ ఏమాత్రం స్వీకరించబడినప్పుడు నిన్ను ఉపేక్షించాక కూడా నీవు అక్కడికి వెళ్తావెందుకు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? పూజ ఆరాధనలు స్వీకరించబడడానికి ఎంతసేపు పడుతుంది? అయినా ఆరాధ్యులు తమ భక్తుల పిలుపును వినడానికి ఎంతసేపు పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా నీ దగ్గర? ఓహో, అయితే నీవిప్పుడు తర్క వితర్కాల్లోకి దిగావన్నమాట. కానీ నేను నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. నన్ను జప తపాలు చెయ్యనివ్వకపోవడం వ్యర్థమే అన్నయ్య. ఏదో తర్క వితర్కాల్లో ఉన్నారే మీరిద్దరూ. పితాశ్రీ, నేను తమను, అమ్మను, అన్నయ్యను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను శివారాధన చెయ్యనివ్వండి. ఇలా కాకపోతే నాకు ఏమాత్రమో నచ్చదు. పుత్రి, నీకు నచ్చనిదేది మాకు నచ్చదు సుమా. పితాశ్రీ, తమరు పార్వతి మాటల జాలంలో పడకండి. అయితే నీ క్రోధజాలంలో పడాలా? వివేకంతో వ్యవహరించు నాయన. మనను అవమానించిన వాడు మన శత్రువే. మన శత్రువుతో విరోధించడం బుద్ధిహీనత. ఆలోచన రహితంగా ఎవరితోనైనా విరోధం పెట్టుకోవటం బుద్ధిహీనతే అవుతుంది నాయన. ఏమైనా శివుడు మనకి శత్రువు ఎలా అవుతాడు? ఇంతకు ముందే నీకు చెప్పాను. పరమేశ్వరుడు మన వద్దకు కొద్ది కాలం పాటే ఏకాంతవాసం కోరి వచ్చారు. కొద్ది కాలమే. పుత్ర, అకారణంగా ఎవరితోనైనా శత్రుత్వం పెంచుకుంటే వారికి లేశమాత్రమైనా హాని జరగదు, కానీ మనకే హాని జరుగుతుంది. ఆ హాని వల్ల మనకి ఏమీ మిగలదు. పుత్రి పార్వతి, నువ్వు నీ సఖ్యలతో వెళ్ళు. ఆ పరమేశ్వరుని ఆరాధించు. ఏం చూస్తున్నారు దేవేంద్ర? మేఘదేవ, నేను చూస్తున్నది హిమవంతుని పుత్రిక పార్వతిని. ఎంతో శ్రద్ధతో, ఎంతో సమర్పిత భావంతో శివారాధనలో మునిగి ఉంది. బ్రహ్మదేవుని ఆదేశానుసారం మన లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి కాను మనం కూడా శివారాధన చేయాలి దేవేంద్ర. అవును, తప్పక చేయాల్సిందే. జయము జయము దేవరాజా ఇంద్ర, జయము. మన్మథ, మన్మథ, నీవా? నీవిక్కడ? జయనాదం విని నేను ఉలిక్కి పడ్డాను. ఓడిపోయిన ఇంద్రుడికి జయం పలికేవారు ఎవరొచ్చారా అని. క్షమించండి దేవేంద్ర. ఏమైనా గెలవటం ఓడటం అనేవి ఎప్పుడూ ఒకలాగే ఉండవు కదా. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. విధాతకే తెలియాలి కామదేవా. ఈ జయాపజయాల క్రమం ఎప్పుడు సమాప్తమవుతుందో. తమరు ఆజ్ఞాపించండి దేవేంద్ర, నేనేం సేవ చేయాలో. నా సేవ కొరకై నీవు నన్ను అడిగిన ఈ ప్రశ్నయే నీవు నాకు చేసే పెద్ద సహాయం కామదేవా. లేదు దేవేంద్ర, నావి వట్టి మాటలు కావు, చేతులతో చూపుదర్చాను.
ప్రతిపతి, నీవు నిజంగా నాకు సహాయం చేయటానికి ఇంతగా కార్యబద్ధుడవైతే నా కోసం ఒక పని చేసి పెట్టు. ఆజ్ఞాపించండి దేవేంద్ర. అక్కడ చూస్తున్నావా, కింద ఆ హిమగిరి శిఖరం పైన ఎవరో కన్య ఒక యోగి పుంగవుని వద్ద నిలబడి పూజార్చనలు చేస్తుంది. కామదేవా, ఆ కన్య హిమవంతుని పుత్రిక అయిన పార్వతి. ఆ యోగి ఎవరో కాదు, సాక్షాత్తు కైలాసపతి దేవాదిదేవుడు శివశంకరుడే. ఆహా, కైలాసపతి పరమేశ్వరులు శంకరుల. ఓం నమ శివాయ. శివునిపై భక్తి శ్రద్ధలున్నాయా నీకు? శివభక్తి ఎవరికైతే ఉండదో వారిపై నాకేమాత్రమో భక్తి ఉండదు. అయితే ఎవరికైతే శివభక్తి ఉంటుందో వారికి సహాయపడు. పార్వతి నిష్ఠతో చేసే పూజకు ధ్యానంలో లీనమైన శంకరుడు ఏమీ మారు పలకటం లేదు. శివుడే గనక కేవలం ఒక్కసారి పార్వతికేసి అనురాగ భావంతో చూస్తే పార్వతి ఆరాధన, విధాత ఉద్దేశ్యము నెరవేరుతాయి. విధాత ఉద్దేశ్యమా? అవును కామదేవా. శివుడు ప్రసన్నుడైనాకనే ఆయన వివాహం పార్వతితో సంభవమవుతుంది. శివపుత్రుని ద్వారానే ఆ తారకాసుడి వధ జరుగుతుంది. వాడు మన దేవతల నుంచి స్వర్గాధికారాన్ని హరించి మాపై అత్యాచారాలు చేస్తున్నాడు. వాడి వల్లనే కదా మాకి దుర్గతి పట్టింది. నా వల్లనే గనక శివుని మదిలో అనురాగం ఉత్పన్నమైతే, మీ పరిస్థితి బాగుపడడం జరిగితే, మళ్ళీ మీ రాజ్యం లభించడం సాధ్యపడుతుందనుకుంటే సంతోషంగా ఈ కార్యం నిర్వహిస్తాను దేవేంద్ర. కామదేవా, ఈ కార్యం గనక నీవు పూర్తి చేయగలిగినట్లయితే సకల దేవతలు నీకు రుణపడి ఉంటారు. అలా అయితే నేను రతిని వెంట పెట్టుకొని ఇప్పుడే హిమగిరి శిఖరానికి వెళ్ళి ఈ శుభకార్యం పూర్తి చేసి వస్తాను. నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి మన్మథ. ఓ దేవాదిదేవ పరమేశ శివశంకర, నా పిలుపు వినవా ప్రభు. తమరి ధ్యానము, తమరి సమాధి లోక కళ్యాణ నిమిత్తమే కదా. ఆరాధన ద్వారా తమను పొంది తమరి అర్ధాంగినవుదామనే నా కోరిక కూడా లోకహితం కోసమే. నన్ను చెరగులా వ్యాపించిన అశాంతి, అత్యాచారాలు సమసిపోవటానికి తమ లౌకిక రూపాన్ని ప్రదర్శించండి ప్రభు, ప్రదర్శించండి.
నేనేం చేయను? ఈ బడబాగ్ని జగత్తును సర్వనాశనం చేస్తుంది. శివుని క్రోధం అగ్ని రూపంలో మన్మధుని భస్మం చేసిన పిమ్మటి కూడా జ్వలిస్తూనే ఉంది. ఏదో ఉపాయం ఆలోచించాలి. ఓం నమః శివాయ. समुद्रदेवा आगच्छे, समुद्रदेवा आगच्छे, समुद्रदेवा आगच्छे. బ్రహ్మదేవ పరమపిత समुद्रदेवा आगच्छे. పరమపిత బ్రహ్మదేవ సముద్రదేవుని నమస్సులు స్వీకరించండి. ఆజ్ఞాపించండి, నేనే విధంగా తమకు సేవ చేయగలను. సముద్రదేవా, ఈ అశ్వాన్ని చూస్తున్నావా? దీని శరీరం నుండి అగ్ని ప్రజ్వరిల్లుతోంది. చూస్తున్నాను పరమపిత. కానీ ఈ అశ్వము ఈ అగ్ని తమ వెంట ఎలా వచ్చాయి? సముద్రదేవా, ఇది పరమేశుని క్రోధాగ్నియే. ఇది మన్మథుణ్ణి భస్మం చేశాక కూడా జ్వలిస్తోంది. ఈ అగ్నిని చల్లార్చకపోతే త్రిలోకాలకు ఈ అగ్నితాపం వ్యాపిస్తుంది. లోక కళ్యాణానికై పరమేశ్వరుని ప్రేరణతో ఆయన క్రోధాన్ని యశరూపంలో ఇక్కడికి తెచ్చాను. నన్నేం చేయమన్నారు పరమపిత? సముద్రదేవ, నీ లోపల అపార జలరాశి ఉంది. ఈ బడబాగ్నిని శాంతింపచేయడానికి, సహించడానికి సమర్థుడవు నీవే. ఈ అగ్ని నీ జలాన్ని తాగి సంతుష్టమవుతుంది. కానీ నీ అపార జలరాశి అనంతమైనందువల్ల ఎప్పటికీ సమాప్తం కాదు. ఏ విధంగా ఈ అగ్ని నుంచి జగతిని రక్షించాలి? పరమేశ్వరుని ఇచ్ఛ, తమరి ఆదేశాలను నిర్వర్తించడమే నా పరమ భాగ్యం కాగలదు పరమపిత. అశ్వరాజమా, ఇక దయచేయి. రతి, శాంతించు, విలపించకు. కానున్నది కాకమానదు. జరిగిన దాన్ని స్వీకరించు. ఓ పరమేశ, ఏ అపరాధానికని మమ్మల్ని దండించారు? దేవేంద్రుడు దేవతలు చెప్పగా మన్మధుడు తమపై పుష్పబాణాన్ని ప్రయోగించి తమ సమాధిని భంగం చేశాడు. ఇందులో మా స్వార్థమేమీ లేదు. దేవతల దుర్గతిని సమాప్తం చేయడానికి వారికి సహాయం చేశాము. ఇక మాకే దుర్గతి పట్టింది. ఎందుకిలా అయింది ప్రభు? ఓ పరమేశ, నన్ను కరుణించు. మృత్యువు అభిశాపాన్ని అనుభవించగల సామర్థ్యం నాకు లేదు. మన్మథుని బ్రతికించండి, ఆయన లేక జీవించలేను. నన్ను కరుణించండి, మన్మథుని బ్రతికించండి. దేవాదిదేవా, కామదేవుడు నిరపరాధి. కామదేవుడు మా దేవతల హితవు కోరినవాడే. తమరిలోనూ పార్వతీదేవి మదిలోనూ అనురాగం రగిలించాడు. కామదేవుని క్షమించండి, అతన్ని మళ్ళీ బ్రతికించండి. దేవాదిదేవా, మళ్ళీ బ్రతికించండి. విధి విధానం బలీయమైనది. అది దేవత అయినా
దేవి అయినా దానవుడైనా మానవుడైనా ప్రతివారు తాము చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు. ఓ పరమేశ, కామదేవుని క్షమించండి. అతడు చేసిందంతా స్వార్థానికి కాక పరమార్థం కోసమని చేశాడు. అందుకే అతని అపరాధం క్షమార్హం. ఓ పరమేశ, మన్మధుణ్ణి పునర్జీవితుని చేసి అతని పత్ని రతిపై దయచూపండి. అవును పరమేశ, రతిని కరుణించండి. కామదేవుణ్ణి పునర్జీవితుణ్ణి చేయమని మేమందరం వేడుకుంటున్నాం పరమేశ. ఓ పరమేశ, తమరు గనక కామదేవుని బ్రతికించకపోతే నేను నా ప్రాణాలు త్యజిస్తాను. ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. మా సమాధిని భంగం చేసి మమ్ము యోగం నుంచి భోగం వైపుకు మళ్లించిన పాపంలో నీవు కామదేవునితో పాలు పంచుకున్నావు. జరిగిన అనర్థానికి పరిణామం కామదేవుడు అనుభవించాడు. కొంతవరకు నీవు అనుభవించాలి. ఓ పరమేశ, నేను తమను దయాభిక్ష కోరుతున్నాను. తమరు దండింప చూస్తున్నారా? దండించడం అయితే అయిపోయింది రతి. ఇక ప్రాయశ్చిత్తం చేసుకోవడమే తరువాయి. చేసుకుంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అయితే వినురతి, నీ పతి కామదేవుడు మా మూడో కంటి జ్వాలల్లో భస్మీపటలం అయిపోయినప్పటికీ మృత్యువుకు లోనవలేదు. అతడు మా కృప వల్ల పునర్జీవితుడయ్యాడు. అతడు భౌతిక నేత్రాలకు కనబడడు. అతడు బ్రతికి ఉన్నప్పటికీ అంగరూపంలో కానరాడు. అతడు అనంగుడైపోయాడు. మన్మధుడు అతడిక సశరీరుడు కాడు, అశరీరుడైపోయాడు. అతడిక అనంగుడు, మనోజుడు అని పేరు పొందుతాడు. ఏం చేయటం అశరీరుడైన పతిని పొందాక? ప్రాయశ్చిత్తం చెయ్యాలి రతి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, కానీ ఇంత కఠోరం చెయ్యకండి. ప్రాయశ్చిత్తం చెయ్యడం పాపాలు చేసిన వారి కోరిక ప్రకారం జరగదు. ఎవరి పట్ల దుష్కర్మ జరిగిందో వారి ఇచ్ఛానుసారం జరుగుతుంది. తమరి ఇచ్ఛానుసారమే కానివ్వండి పరమేశ. కానీ నాకిది తెలుసు, తమరు సర్వశక్తిమంతులు, ఎంతో సమర్థులు. తమరు గనుక కృపతో కరుణతో నాది నా పతిది అపరాధం క్షమిస్తే నా పతి నాకు సశరీరుడే లభించగలడు. తప్పక లభిస్తాడు, కానీ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు ప్రభు? నీవు ద్వాపరయుగం దాకా వేచి ఉండాల్సి ఉంటుంది. ద్వాపర యుగం దాకా? ద్వాపరంలో కామదేవుడు భగవానుడు శ్రీకృష్ణుడు పుత్రుడు ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు. అతడు నీకు పతి రూపంలో లభిస్తాడు. ధైర్యం వహించు రతి. పరమేశ్వరుడు నీకు చెప్పిందంతా నిజమే కాగలదు. ద్వాపరయుగంలో మన్మధుడు మళ్ళీ లభించగలడు. నారాయణ రతి, రతి, నిజమేమంటే నేను నీకు అపరాధం చేశాను. కామదేవుడు నా సహాయానికనే ప్రయత్నించాడు, కానీ అతడికి గతి పట్టింది. దేవేంద్ర, తమరి దుర్గతి చూసి స్వామి స్వయంగా సహాయం చేయవచ్చారు. ఇందులో తమ దోషమేముంది? ఎవరికి తెలుసు ఇలా జరుగుతుందని? విధి లిఖితం ఎవరికి తెలుస్తుంది? ఇక నాకు ఒకటే ఆధారం, ప్రియ కామదేవుని భస్మం. భస్మమైపోయాడు. ఇంకేమవుతుంది? ఇదే జరుగుతుంది.
తారకాసురుణ్ణి ఎదిరిస్తే కామదేవా ఇదే జరుగుతుంది. ఇదే నీవనుకున్నావు నీ పుష్ప బాణాలతో నీవు శివుని వివాహం జరిపించేద్దామని, శివపుత్రుడు జన్మిస్తాడని, వాడు నన్ను వధిస్తాడని, నేనేమో మరణిస్తానని. సర్వ జగతికి తెలుసు ఎవరు మరణించారో. ఇక శివపుత్రుడు జన్మించే ప్రశ్నయే తల ఎత్తదు. ఆ బ్రహ్మ వరాల ప్రకారం ఇక నేను అమరుణ్ణి, నన్ను ఎవ్వరూ చంపలేరు. ఎవ్వరు. సేనాపతి, నన్ను ఎవరైనా చంపగలరా? లేదు మహాబలి, ఎవరైనా చావదలుచుకుంటే వారు మిమ్మల్ని చంప సాహసిస్తారు. అయితే కానీ ఈ సంతోష సమయాన కాస్త ఆనందం, కాస్త రక్తి, ఉల్లాసం ఆజ్ఞాపించండి మహాబలి. అయితే వెళ్ళు. బంధితులైన ఇంద్రుడి అప్సరసలు వాళ్ళు కామదేవుడు మరణించాడని కంట తడి పెడుతున్నారుగా. తీసుకురా, మా ఎదుట నృత్యం చెయ్యమను. వెళ్ళు. మదిరా.